ఈ రోజు మనం మహాభారతంలో అతి గొప్ప యోధుడు సూర్యపుత్రుడు అయిన కర్ణుడి కథను చూద్దాం. కుంతిదేవి, కర్ణుడి తల్లి, సూర్య భగవానుడి అనుగ్రహంతో కర్ణుని జన్మనిచ్చింది. కాని కుంతి పెళ్లి కాని కారణంగా ఈ గుట్టు బయటపడకూడదు అని భయపడి శిశువుని ఒక తొట్టిలో ఉంచి నదిలో విడిచేసింది. ఆ తొట్టిని ఒక సారథి కనుగొని తన పిల్లవాడిగా పెంచుకున్నాడు. కర్ణుడు తన నిజమైన రాజకీయ వంశాన్ని తెలియకుండా పెరిగాడు. కర్ణుడు ఎంతో ధైర్యం, పరాక్రమం కలిగి ఉన్నా అతని జన్మస్థితి కారణంగా ఎప్పుడూ సమాజంలో అంగీకారం పొందలేదు. అయినప్పటికీ అతను గొప్ప యోధుడిగా ఎదిగాడు. దుర్యోధనుడి స్నేహాన్ని పొందాడు మరియు దుర్యోధనుడి పట్ల నిస్వార్థమైన భక్తితో కర్ణుడు తన సొంత సోదరులైన పాండవులపై యుద్ధం చేశాడు. అతని జీవితంలో ఎప్పటికీ నెరవేరని స్వప్నాలు మరియు ఆత్మాభిమానాన్ని కలిగిన ఒక విషాదకథ. కర్ణుడి కథ మనకు చూపిస్తుంది, జన్మస్థితి కాకుండా వ్యక్తిత్వం అనేది నిజమైన గొప్పతనం అని. మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.